విమర్శిస్తారా? ఈ పట్టభద్రులను మొత్తానికి పల్లి పెట్టాలని చెప్పి విమర్శిస్తున్నా. ఈ కల్వకుంట్ల తారక రామారావుకి పట్టభద్రుల ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎక్కడికైనా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో సర్కార్ హాస్టల్లో తిన్నా, సర్కార్ కాలేజీలో చదువుతున్నా. ఈ తప్ప అన్న ఇంతమందిని పల్లి బట్టారీగా తిరుగుతున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావుని ఏం చేద్దామని నేను అడుగుతా ఉన్నా. చదివితే చదువు ఈ గవర్నమెంట్ పనిలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం, ప్రత్యేకించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణ పార్టీ పరిశీలకురాలుగా విచ్చేసిన సోదరి శోభారాణి గారికి, వేదిక పైన ఉన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతినిధులందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతినిధులకు, ప్రత్యేకంగా ఈ సమావేశానికి విచ్చేసిన గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ, మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరున్నారో చేతులెత్తండి. ఓటర్స్ ఎవరో చేతులెత్తండి. అంటే దాదాపు అందరు ఓటర్సే ఉన్నారు. వేదిక పైన ఓకే, గుడ్. అంటే
ప్రధానంగా ఈ నెల 27వ తారీఖున నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీర్మాన్ మల్లన్న పోటీ చేస్తున్నాడు. తీర్మాన్ మల్లన్నను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి, మన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి ఈ విజయాన్ని మనం కానుకగా అందించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఎన్నిక కూడా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ప్రతి ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేసే విధంగా మన ప్రయత్నం ఉండాలి, మన కష్టం ఉండాలి. ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను వీళ్ళని కూడా కోరుకుంటున్నాను. ఈ మధ్యనే మనం అనేక ఎన్నికలు ఎదుర్కొన్నాం. అసెంబ్లీ ఎన్నికలలో బాగా కష్టపడ్డారు. తిరిగి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బాగా కష్టపడ్డారు. మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. కుక్క తిప్పుకోకుండా గడిచిన 6 మాసాలుగా ఎన్నికలు వస్తున్న సమయంలో మీరందరూ కష్టపడి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నా. మీరందరికీ కూడా నేను మరొకసారి చేతులెత్తి ఈ సందర్భంగా నమస్కారం చేసుకుంటున్నాను. మనమందరం కూడా మనకు కౌన్సిల్లో ప్రశ్నించే గొంతుగా కావాలి. తీర్మానం వలన గత 10 సంవత్సరాలుగా క్యూ న్యూస్ అనే ఒక ఛానల్ పెట్టి ప్రజల పక్షాన పోరాడుతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రభుత్వాలను కానీ, సంస్థలను కానీ, వ్యక్తులను కానీ తప్పు చేసినప్పుడు, అవినీతి చేసినప్పుడు, అక్రమాలకు పాల్పడినప్పుడు నిర్భయంగా ఆ తప్పులన్నింటినీ, అవినీతిని, ఆ అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువస్తూ అవినీతికి వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా, వ్యక్తుల యొక్క భూకబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తి మన తీర్మానం మల్లన్న అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడతారో, ఎవరైతే ప్రజల పక్షాన వ్యక్తులను, సంస్థలను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళను అనేక రకాలుగా బదనాలు చేసే ప్రయత్నం చేస్తారు. అనేక రకాలుగా కష్టాలకు గురి చేసే ప్రయత్నం చేస్తారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొని, అనేక కష్టాలను ఎదుర్కొని, గత ప్రభుత్వం యొక్క దాడులను ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తి తీర్మానం మల్లన్న అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. భారత రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా తీర్మానం మల్లన్న పైన దాడి చేసింది. అనేక సందర్భాల్లో ఇది చర్చ వచ్చినప్పుడు ఒక వ్యక్తి మీద కానీ, ఒక సంస్థ మీద కానీ దాడి చేయడం సరికాదు అని చెప్పి నేను అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కానీ మా మాటలని పెడచెవిన పెట్టి అనేక సందర్భాల్లో ఆయనపై తప్పుడు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయించి ఆర్థికంగా కూడా దెబ్బతీయాలనే ప్రయత్నం జరిగింది. అయినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన వ్యక్తి తీర్మానం మల్లన్న అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రశ్నించే గొంతుగా కావాలని కేటీఆర్ అంటున్నాడు, ప్రశ్నించే గొంతుగా కావాలని హరీష్ రావు అంటున్నాడు, ప్రశ్నించే గొంతుగా కావాలని కిషన్ రెడ్డి గారు కూడా అంటున్నారు. నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో తీర్మానం మల్లన్న కంటే ఎక్కువగా ప్రశ్నించే గొంతుగా ఏదైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అందుకే మనము తీర్మానం మల్లన్నను తప్పకుండా గ్రాడ్యుయేట్స్ తరఫున శాసన మండలికి పంపించవలసిన అవసరం లేదు. గ్రాడ్యుయేట్స్ అనేక మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అతి ప్రధానమైన సమస్య నిరుద్యోగ సమస్య. ఉద్యోగం లేక, ఉపాధి లేక చదువుకున్న వాళ్ళందరూ తల్లిదండ్రులకు భారమై, కుటుంబాలకు భారమై ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో తీర్మానం మల్లన్న లాంటి వ్యక్తి చాలా అవసరమని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అవసరమైతే ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగ కష్టాలను, సుఖాలను, ఇబ్బందులను ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకువెళ్తూ ఈ సమస్యను పరిష్కరించడానికి తీర్మానం మల్లన్న కష్టపడి పనిచేస్తారని నమ్మకం నాకు ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు సభలలో, సమావేశాలలో మాట్లాడతారు.
బీజేపీకి తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పి సందర్భంగా గుర్తిస్తున్నా. డాక్టర్ పెరుమల రామకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాను. ఎక్కడున్నారు డాక్టర్ పెరుమల రామకృష్ణ గారు? ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందే కోరుతున్నా. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సభలు పెట్టి సమావేశాలు పెట్టి అభ్యర్థిని ఓటర్లకు పరిచయం చేసి ఓటు అడగాలి కానీ ఆ సాహసం చేయలేక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చౌకమారు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 మాసాలు కూడా కాలేదు. బీజేపీ కేంద్రంలో అధికారం వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలలో మీరు తెలంగాణకు ఒగబెట్టింది ఏంటి అని అడుగుతున్నారు. 10 సంవత్సరాలుగా తెలంగాణ గురించి ఏంటి అని అడుగుతున్నారు. 10 సంవత్సరాలుగా కిషన్ రెడ్డి గారు కేంద్రంలో 5 సంవత్సరాలుగా మంత్రిగా ఉంటూ 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి తెలంగాణకు తెచ్చింది ఏంటి అని అడుగుతున్నారు. కనీసము విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను కూడా ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. అంటే విభజన చట్టంలో ఉన్న హామీలను ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. అంటే ఇది మీ చాతకాంతరం కాదని అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రభుత్వం నుండి మీరు ఏమైనా గడ్డి వీకుతున్నారా అని అడుగుతున్నా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 10 సంవత్సరాలు అయింది. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కనీసం 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ నిరుద్యోగ యువతను మీరు ఓటడుతున్నారని అడుగుతున్నా. కాశీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడుగుతున్నాం. అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలందరూ, ప్రత్యేకించి వరంగల్ ప్రజలందరూ కూడా కాశీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడుగుతున్నారు. విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. కనీసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పైన ఏమైనా ప్రయత్నం జరిగిందని అడుగుతున్నాను. కాజీపేట జంక్షన్ ఏమైనా రైల్వే డివిజన్ చేశారని అడుగుతున్నాను. లేదా వరంగల్ కు స్మార్ట్ సిటీ కింద ప్రకటించి సకాలంలో నిధులు చేసి ఆ పనులను పూర్తి చేయించగలిగారని అడుగుతున్నాను. లేదా బయ్యారంలో ఏమైనా స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చారా? తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారా? తెలంగాణకు ఒక విశ్వవిద్యాలయం ఇచ్చారా? తెలంగాణకు ఒక ఎన్ఐటి ఇచ్చారా? తెలంగాణకు ఒక ఐఐఎం ఇచ్చారా? ఏమి ఇచ్చారని బీజేపీ వాళ్ళు, కిషన్ రెడ్డి గారు తెలంగాణ యువతను ఓట్లాడుతున్నారో చెప్పవలసిన అవసరం ఉన్నది. సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఏమి చేయకపోగా, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోగా, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడదరికే మీరు తెలంగాణకు వచ్చి ఓటు అడిగే నైతిక మీకు ఎక్కడి అని అడుగుతున్నారు. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి వాళ్ళు ఒకవైపు కేటీఆర్ గారు, ఇంకొక వైపు హరీష్ రావు గారు గాలికి బల్బం కట్టుకొని ఊరు వాడ తిరుగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇంత ప్రచారం చేయలేదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బ్రహ్మాండంగా తిరుగుతున్నారు, బాగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒక్కసారి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి ఒక్కసారి ఆలోచించుకోవాలి. తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేసి తెలంగాణ వనరులను దోచుకొని కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే బాగుపడి తెలంగాణను నాశనం చేసింది మీరు కాదని అడుగుతున్నారు. ఇవాళ తెలంగాణ ఆడబిడ్డగా మనమందరం ఎంతో గౌరవించిన కల్వకుంట్ల కవిత గారు ఇవాళ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి టీఆర్ఎస్ జైలులో ఊర్చలకి పెట్టుకుంటే మీకు సిగ్గనిస్తలేదా చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నారు. ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా అనేక రకాలైన అవినీతికి, అక్రమాలకు పాల్పడి, భూకబ్జాలకు పాల్పడి, లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని, ఫోన్ ట్యాపింగ్ పాల్పడి, అనేక అవకతవకలకు పాల్పడ్డ మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. 6 నెలలు కాకముందే దగ్గర ఏమైనా జాబ్ క్యాలెండర్ ఉందని చెప్పారు. నేను ఈ సందర్భంగా మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. జూన్ 4 తర్వాత మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారు.
తీర్మాన్ మల్లన్న పేరు ఉన్నది. తీర్మాన్ మల్లన్న పేరుకు ఎదురుగా బ్రాకెట్ లో 1 అని మార్క్ చేసి మొదటి ప్రాధాన్యత ఓటించి గెలిపించాలని చెప్పబడి మీ అందరూ కూడా కోరుతున్నాను. అదేవిధంగా తీర్మాన్ మల్లన్నకు ఎవరైతే మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తున్నారో వాళ్ళు ఇతరులకు ఓటు వేయొద్దు, వేరే ఏ ప్రాధాన్యత కూడా ఇవ్వద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా కోరుతున్నాను. రేపు 25వ తారీఖు ఇంకో ఒక్కరోజు మాత్రమే మనకు ప్రచారానికి మిగిలి ఉన్నది. ఈ ఒక్కరోజు మాత్రమే మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ మీరు గ్రామాల వారిగా, బూత్ల వారిగా మ్యాపింగ్ చేసిందో వాళ్ళతో రేపు ఒక్కసారి మళ్ళా సమావేశం కండి. వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయమని అడగండి అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా 27వ తారీఖు నాడు ఉదయమే పోలింగ్ ప్రారంభం కాగానే మన ఓటర్లందరినీ కూడా తీసుకొచ్చి పోలింగ్ ఇచ్చే బాధ్యత కూడా నాయకులందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ పెట్టుకొని గ్రామ ప్రాంతంలో, పట్టణ ప్రాంతాల్లో అందరినీ కూడా మొదలైన్ చేసి 100% ఓటర్లతో పోలింగ్ అయ్యే విధంగా చూడాలని చెప్పి కూడా నేను వేదిక పైన సమన్వయ కమిటీ సభ్యులందరూ కూడా, పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మరొకసారి మీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మే 27వ తారీఖు నాడు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి మద్దతు ఇస్తున్న మన అభ్యర్థి తీర్మాన్ మల్లన్న గారికి ఓటు వేసి గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. మల్లన్న కోసం కాదు, ఇది మన ఎలక్షన్, మనందరి ఎలక్షన్ తీసుకోవాల్సిందే. ఇలా ఒక్కొక్కరు ఒక తీర్మానం మల్లన్న అయ్యి మీరు ఒక్కొక్కరితో 20 ఓట్లు ఏపిస్తేనే. నేను ఇందాక ఎవరో ప్రెస్ మీట్ నల్గొండలో మాట్లాడేటప్పుడు ఈరోజు నల్గొండ నాగార్జున నల్గొండ చూసినప్పుడు ఒకటి చెప్పింది, ఏదన్నా మరి టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడనే మీ నాయకులనే తిట్టింది కదా, నేను ప్రమాణ చేస్తున్నారు అంటే నేను ఒకటే చెప్పినాం, తీర్మానం మల్లన్న గెలిచిండు, ఇప్పుడు మెజారిటీ చూసుకోవాలి. కానీ మెజారిటీ కూడా ఎంత పెద్దలు వస్తే అప్పుడే ఇక్కడ ఉండేటువంటి కళ్యాణ్ శ్రీరన్న గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉండేటువంటి ప్రజాస్వామ్యంలో ఇక్కడ మన ప్రజాప్రతినిధులు కూడా ఒక పేరు కానీ, మనలో ఒక గౌరవం కానీ ఉండదు. దయచేసి ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతి దగ్గర చెప్తా ఉన్నాం, ఎక్కడెక్కడైతే మీరు ఎవరైతే ఏ గ్రామ స్థాయిలో మీ అందరికీ ఉన్నాయి, గ్రామ కమిటీల నుంచి కంపెనీలు ఉన్నాయి, ప్రతి గ్రామాధ్యక్షుడు ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఓటరు దగ్గర నుంచి కావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ప్రతి ఓటరు కలిసి ఈ ఓటు తీర్మానం వల్ల చెప్పిండు, మీరు వేయాలి, మీరు ఖచ్చితంగా మేము రాబోయే 4 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఉద్యోగాల గురించి దగ్గర చేరడం చెప్పిండు, 2 లక్షల ఉద్యోగాలు మేము ఆల్రెడీ మనం పాటించడం, మేము జూన్ తర్వాత పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రాబోతున్నాయి. యువకులందరికీ ఇది పెద్ద విషయం, మీరంతా ఒకసారి ఆలోచించాల్సింది అందరికీ తెలియజేస్తాం. మిత్రులారా, సమయం తక్కువ అంటే అందరూ కూడా లేట్ అవుతుంది కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ ఇది మన ఎలక్షన్ గా భావించి దయచేసి మీరందరూ కూడా ఈ 2 రోజులు ఎక్కడ సమయం వృధా చేయకుండా ఈ 2 రోజులు ఏదైతే ఉందో రేపు ఓటింగ్ అయిపోయారు, మన ఎమ్మెల్యే ఎలక్షన్ ఏ విధంగా తీసుకున్నామో దీన్ని కూడా అదే విధంగా తీసుకొని మనం ఓటర్ దగ్గరికి పోయి ఓటర్ ఆడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరికీ ఇంకా పెద్ద అవకాశం ఏంటంటే మల్లన్న అందరికీ తెలిసిన వ్యక్తి, ఆయన పేరు చెప్తే అందరూ గుర్తుపట్టే వ్యక్తి. ఇప్పుడు ఆపోజిట్ లో ఉన్న వాళ్ళ గురించి మనం విమర్శించాల్సిన మాట్లాడాల్సిన పర్లేదు. కానీ ఒకప్పుడు గతంలో జరిగిన ఎలక్షన్ మీ అందరికీ తెలుసు, పైసల సంస్థలతో, అధికార బలంతో అన్నింటినీ ఏకం చేస్తేనే అతి తక్కువ ఓట్లతో పోయినటువంటి వ్యక్తి అంతకుముందు గెలిచిన వ్యక్తి. పోయినసారి ఇదే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో అతి తక్కువ ఓట్లతో పోయినటువంటి మల్లన్న సెకండ్ ప్లేస్ వచ్చిండు. అటువంటి మల్లన్నకు భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. 32 మంది శాసనసభ్యులు, 5 మంది ఎంపీ, అంటే రాబోయే ఒక వారం రోజుల్లో రాబోయే ఎంపీలు ఉన్నటువంటి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వరంగల్ జిల్లా నుంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్, జై భారత్. కడియం శ్రీహరి గారికి, అలాగే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి గారికి, ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల
నిర్వహణ పరిశీలనలో ఉన్నటువంటి శోభన్ రెడ్డి గారికి, కింద ఉన్నటువంటి పార్టీ మిత్రులకు, వివిధ సంఘాల నాయకులకు, ఏఎస్ఎఫ్, సిపిఎం, సిపిఐ, అలాగే జనసమితి, అన్ని కుల సంఘాలకు, అన్ని ఉద్యోగ సంఘాలకు, నిరుద్యోగ సంఘాలకు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా. ఇప్పుడే కడియం చేయాలని చెప్పిండు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పిండు. సరే, మనం చేసేది కొద్దిసేపు పక్కన పెడదాం. కానీ వాళ్ళు రాలే, టీఆర్ఎస్ పార్టీలో వచ్చిపోయినా రాలే. ఓటు అడుగు అయినా క్యాడర్ లేదు కదా. టీఆర్ఎస్ పార్టీలో వచ్చిపోయినా ఎవరి దగ్గర క్యాడర్ లేదు కదా. వచ్చిపోయినాడు కానీ మరి జనం అయితే లేరట. స్టేషన్ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నది కాబట్టి పాపం ఆ కాంగ్రెస్ సాధ్యం కూడా అయిపోయిందా. ఈడనే కాదు, ఏమైనా ఒకటే బాధ టీఆర్ఎస్ పార్టీ. అది ముచ్చట పెట్టుకోవాలని వల్ల విలువ అవసరమైతే కూలికొని నాయకులు తీసుకురాలని చెప్పి ఆఖరికి ఆడ నర్సంపేట కాడ 10 లక్షల వస్తాడు. కూలీలు అందరూ తీసుకొచ్చి ఈ పట్టణాలు లేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి అవి ఆ పరిస్థితి ఉండే. ఈ పక్కనే సోదరులారా, సోదరులారా, పట్టభద్రులారా, పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకోసం వచ్చింది? ఎందుకోసం వచ్చింది? నాకు శాత కాదని పల్లా రాజేశ్వర రెడ్డి అనేటువంటి ఒక దొంగ ఓట్ల ఎమ్మెల్యే నాకు శాత కాదు ఈ పదం అని చెప్పి వదిలిపెట్టి పోతే వచ్చింది. శాతనైన అయితే పోయాలి కదా, 6 ఏళ్ళు పదవి కాలం ఇచ్చినప్పుడు పోయాలి కదా. పోయలే, మాకు శాత కాదని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిపెట్టి పోతే వచ్చింది. ఇచ్చిపెట్టి ఇప్పుడు మళ్ళా వచ్చిన మాకు కావాలండి. మీతో కాదనే పోతుంది, మేము చేయలేమంటే రాజీనామా చేస్తుంది. మళ్ళా ఇది మా సీట్ అని వస్తా ఉన్నారు. ఇక మన ఊరి భాషలు చెప్పాలంటే ఏదో చేసి ఎక్కడ చూసినట్టు కదా బీఆర్ఎస్ పార్టీ కథ. సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ పరిపాలించి ఎన్ని సమస్యలు సృష్టించారన్నా. ఇలా నిరుద్యోగ సమస్యకు కారకులు కేసీఆర్ కుటుంబం. ఇలా 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తుల కన్నీళ్ళ కారణమైన వాళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం. ఇలా 46 జీవో తీసుకొచ్చి నిరుద్యోగుల కళ్ళలో కన్నీళ్లు దిగించినటువంటి కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం. ఇన్ని రకాల సమాజాన్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి పట్టభద్రులను పట్టబలకైనే మోసం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం, ఆయన పార్టీ ఏ హక్కుతో ఈ పట్టభద్రులను ఓటు అడగడానికి వస్తారని నేను అడుగుతా ఉన్నా. సోదరులారా, ఈ శివుడు కూడా ఫస్ట్ శివుడి కింద స్టార్ట్ అవుతుంది ఒక చుట్ట. ఇక దాంట్లో పరిశ్రమ కాదా, ఫస్ట్ చుట్ట శివుడి కింద స్టార్ట్ అవుతుంది చెబుతా. ఇక దాంతో అది వెళ్ళగా ఇక్కడ పోతామంటే ఓపిక పరిశ్రమ. కేసీఆర్ కుటుంబం మీద జరిగిన యుద్ధం కూడా ఒక సుక్క లెక్కనే నేనే తయారైనా. ఇలా ప్రతిపక్షాలన్నింటినీ మింగేసి అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేటోడే లేదనేటువంటి పరిస్థితిలో ఉంటే ఆ రోజు మీ సోదరుడు తీర్మానం వలన ఒక్కడే యుద్ధం ప్రారంభించిండు. ఆ యుద్ధం చిలికి గాలివానైపోయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిస్తున్నారు. ఇక నిన్న కేటీ రామారావు వచ్చారు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి వచ్చిన మాట మాట్లాడుతున్నారు. ఇక తీర్మానం పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను చెప్తానికి సమాధానం. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బ్రోకర్ అంటాడు, తీర్మానం పట్టుకొని బ్లాక్ మెయిలర్స్ అంటారు. నేను చెప్తా ఉన్నా, అయ్యా కేటీ రామారావు, మీ నాయన పేరు ఏమని పిలుస్తారు? అయ్యా నువ్వు చిన్నవాడుగా నీకు దుబాయ్ శేఖర్ అంటారు, పాస్పోర్ట్ బ్రోకర్ అని పిలుస్తారు. నేను కాదు, చెప్తారు.
మీకున్నదా పేరు? మీరు ఇక్కడ దుబాయ్ పంపిస్తారని చెప్పి పేద పిల్లలను పేద వర్గాలను తీసుకుపోయి హైదరాబాద్ విమానం ఎక్కించి బొంబాయిలో దించి ఇదే దుబాయ్ని మోసం చేసింది మీ అయ్యారా కాదా? మోసకాలు మీరు, దొంగలు మీరు. టాస్క్ ఫోర్స్ పెట్టి రామకృష్ణరావు పెట్టి కిడ్నాపులు చేయించి బ్లాక్మెయిల్ చేసి షేర్లు రాయించుకున్నటువంటి సుప్రీము నువ్వు. బ్లాక్మెయిల్ మీరే, దొంగతనాలు చేసేది మీరే, దోపిడీ చేసేది మీరే, ఆఖరికి దందాలు చేసేది కూడా మీరే. మీ కుటుంబానికి అచ్చొచ్చిన ఫలాలన్నీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, నా మీద వాటి కుదరది. భార్యకు సున్నం వేస్తే ఆవు కాదు అవుతుందా? భార్యకు సున్నం వేస్తా ఉన్నాడు కేటీ రామారావు, ఆవులను చూపిస్తున్నాడు. ఇలా తీర్మానం వల్ల స్టేషన్ కలుపుకుని గంట తెరవదా? ఈ గ్రాడ్యుయేట్ బిడ్డలకు తెరవదా తీర్మానం ఏం చేసిందో? అరే జనమును వద్దురామయ్య అని చెప్పి నిలబడతా ఉంటే కూడా మళ్ళీ ఏమంటాడు, జనమే తప్పు చేసినట్ట వాళ్ళ కొడుకు. ఇదే కాదు, శివుడి మీద పొందాలి. జనమే తప్పు చేసినట్ట వాళ్ళ కొడుకు. సోదరులారా, వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే, వీళ్ళ బల్బులు ఇంకా తగ్గలే. ఇలా ఏం మాట్లాడుతా ఉన్నాను సోదరులారా? తీర్మానం వలన ఉస్మానియా యూనివర్సిటీలో నేను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన, ఎంసీఏ చేసిన. ఇదే కాకతీయ యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన. అదే జేఎన్టీలో ఎంబీఏ చేసిన. నేను ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటే కేటీ రామారావు ఏం మాట్లాడుతున్నాడు? బిట్సు బిలానీకి పల్లి బఠానీకి పోటీ అంటా ఉన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన బిడ్డలకు పల్లి బఠానీలతో అంటగట్టడా? కాకతీయ యూనివర్సిటీలో చదివే బిడ్డలు పల్లి బఠానీలను విమర్శిస్తారా? ఈ పట్టభద్రులను మొత్తానికి పల్లి బఠానీలని చెప్పి విమర్శిస్తున్నా ఈ కల్వకుంట తారక రామారావుకి పట్టభద్రుల ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎక్కడికి పోయినా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో కేటీ రామారావు దిష్టి బొమ్మ తగ్గబెడతా ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీలో కేటీ రామారావు దిష్టి బొమ్మ తగ్గబెడతా ఉన్నారు. సోదరులారా, మా అమ్మ నాయన పేదవాళ్ళు, సర్కారు వల్ల చదువుకున్నా, సర్కారు హాస్టల్లో తిన్నా, సర్కారు కాలేజీలో చదువుకున్నా. ఇది తప్ప అన్నా? ఇది తప్ప? ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో చదివిన బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఆ యూనివర్సిటీ పట్టణ చదివిన ఒకసారి చేయబడ్డామా? ఇంతమందిని మళ్ళీ బట్టారీగా తిరుగుతున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావుని ఏం చేద్దామని నేను అడుగుతా ఉన్నా. ఎలా బిట్సు పిలానీలో చదివితే చదువు ఈ గవర్నమెంట్ బడిలో ఈ పేద వర్గాలు చదువుకునేటువంటి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ సర్కారు కాలేజీలో, సర్కారు బడిలో చదువుకుంటే పల్లి బట్టారీలను విమర్శిస్తారు. న్యాయమా ఇది? ఇది అహంకారం కాకపోతే లేదు. సోదరులారా, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే, ఆ గంట యుద్ధం లేకపోతే, కాకతీయ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎక్కడికి? ఈ తెలంగాణ ఉద్యమం లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటుంటే అప్పట్లో నీ కొడుకు మంత్రి అవుతా ఉండేది. ఇలా పట్టభద్రులను అవమానించి పట్టభద్రుల ఓట్లు కావాలని తిరుగుతా ఉన్నావా? నిన్ను ఎట్టి పరిస్థితిలో కాకతీయ యూనివర్సిటీ నిన్ను కాలు పెట్టని చూస్తా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ నిన్ను అటెంకల రానియాలని చూస్తా ఉంది. నేను తరిమి పెట్టడానికి పట్టభద్రులు ఇలా తయారైపోయినారు. సోదరులారా, ఇక బిట్సు పిలాని సంగతి చూద్దాం. అమెరికాలో ఉండొచ్చున్నట ఆ అభ్యర్థి. ఆయన అమెరికాలో ఉండొచ్చు, పై నాకు సంబంధం లేదు, కనీసం రావచ్చు. అమెరికా నుంచి తెచ్చిన అభ్యర్థిని ఇక్కడ ఇంకా ఎవరు పోయి చేయమని చేస్తలేదు. మా పెద్దలందరూ కలిసి, మా శ్రీఆర్ అన్న, మా కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ రెడ్డి గారు, ఆ తల్లి సోనియా గాంధీ గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నువ్వు చేయమంటే నువ్వు అది చెప్తలేడు, ఇది చేయమంటే ఇది చెప్తలేడు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఓడిపోతాడు. గెలిచేసి ఉంటే ఆ పోరాన్ని వెళ్తున్నా, ఆ పోరాన్ని వెళ్తుందేనా? మైసమ్మ గుడి చుట్టూ తల కట్టుకొని మేఘం తిన్నాడు, దిగుతావు ఆ పోరాన్ని పాపం. ఇక రేపు పాపం మరి ఏముంటుంది? ఇక టీఆర్ఎస్ పార్టీ ఓటడి ఆడుకున్నా, మరి ఏం చూసి ఓటేయాలి? ఏం చూసి ఓటేయాలో బాబు మీకంటే తీర్మానాలలో మంచోడు కాదు కాబట్టి మీ అభ్యర్థి ఏం చేస్తారు? చెప్పడానికి అమెరికాకి ఏం చేస్తామండి? సోదరి మన్నారా,
వాళ్ళేమో అమెరికా నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి ఇంత గొప్పవాడని చెప్తా ఉన్నారు కదా. ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అరుంధతి యాదవ్ అనేటువంటి ఒక యాదవ్ల బిడ్డ నా ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్కి వచ్చి అన్నా నేను గొప్పగా చదువుకుంటే అన్న మా అమ్మ నాన్న పెళ్లి చేయడం కోసం తిరుగుతా ఉన్నారన్న, కాపాడన్నా నా ఆఫీస్కి వస్తే ఆ అమ్మాయి చదువు చూసి ఆ అమ్మాయి గొప్పతనం చూసి అమెరికాలో చదివిపిస్తా ఉన్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న పేదలను బిడ్డ నేను అమెరికాలో పంపిస్తుంటే అక్కడ కల్చర్ తీసుకొచ్చి పేదలు చేస్తా ఉన్నారు. ఇది వాళ్ళ కథ. ఇలా నరేంద్ర మోడీ గారు పాపం ఆ ప్రేమేందర్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి యువకునికి ఇచ్చినా లేకపోతే ఈ టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు ఎవరికి ఇచ్చినా కొంత ఫైట్ ఉండేది. మా సీఆర్ అన్నలో నేను కొంత కష్టపడవలసి వచ్చేది. ఆ పరిస్థితే లేవు. కొట్లాడాలంటే కూడా అవతల సభ లేదా. అయినా కూడా సోదరులా, అయినా కూడా దేశంలో ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ మోసం చేసిన నరేంద్ర మోడీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి రూపంలో వస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి ఈ నిరుద్యోగులను మోసం చేసి 46 జీవో తీసుకొచ్చి 317 జీవో తీసుకొచ్చి పేద వర్గాలకు ఉద్యోగస్తులను ముంచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి కోరికి వస్తాను. ఆయన 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఈయన 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. కానీ మీ సోదరుడు తీర్మానం వల్ల నా బిడ్డకు వచ్చినట్టుగా కష్టం ఏ బిడ్డకు రావద్దని 200 మంది పేద బిడ్డలకు ఆపరేషన్లు చేయించి బతికించింది తీర్మానం వలన. ఇలా తీర్మానం వలన ఎక్కడ, తీర్మానం వలన ఫలితం ఎక్కడ, మీరెక్కడ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, అమ్మా మీరు ఒకసారి ఆలోచించాలి. కేటీ రామారావు కథ ఏమంటుడు? తీర్మానం వలన మీద 56 కేసులు నేను చెప్తా ఉన్నాను. తీర్మానం వలన ఈ ప్రజల హక్కుల కోసం పోరాడు, తీర్మానం వలన ఈ ప్రభుత్వ ఉద్యోగ జీతాల కోసం పోరాడు, తీర్మానం వలన ఈ ప్రజలకు సంబంధించినటువంటి పౌర హక్కుల పైన ప్రభుత్వం గుర్తుకమైన కాంగ్రెస్ ప్రశ్నించాడు. సోదరుల మీకోసం ప్రశ్నించిన జైలు పోయినా, మీకోసం జైల్లో ఉన్న 100 రోజులు నా పిల్లలు ఏడుస్తుంటే కూడా జైల్లో బందీ చేసి నువ్వు చేసావు. నేనంటే ప్రజల కోసం పోరాడి జైలు పోయినా, మరి నీ బిడ్డ ఏం చేసిపోయిందిరా? ఏం చేసిపోయింది నీ బిడ్డ? స్వాతంత్ర పోరాటం చేసిపోయింది కాదు. ఏం పని చేసిపోయిందా నా చెప్పరు? చెప్పండి, ఏం పని చేసిపోయింది? సెల్లే సారగా చేసిపోయింది. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పొరికల ఎక్కడ ఉందా? వాళ్ళు చెప్తున్నారు అడిగిన ముఖ్యమే వేస్తున్నారు కవిత. కానీ ఎవడొద్దాడు? మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ద్వారా పేరు అప్లై చేసుకుంటూ కేసీఆర్. ఇది కాదా? రేపు పొద్దున సోదరులారా, ఈ తీర్మానం వలన మండలిలో నిలబెట్టేట్టుంటుంది, ఇప్పుడు అభ్యర్థులు నిలబెట్టేట్టుంటుంది. ఒకసారి చూసుకోవాలి. ఒక్కగా మీరు ప్రశ్నించుకోగా ఇక ఒక ఆయన ఉంటాడు వల్ల B6 డిబేట్ కూర్చుంటే ప్రశ్నించే గొంతు నేను ఒక ఆయన అంటుడు, ప్రశ్నించే గొంతు నేను అని ఒక ఆయన అంటుడు. ఈయన బీజేపీ టికెట్ ఎందుకు వెళ్ళేది నేనే ప్రశ్నిస్తాను. అలా ఈయన ప్రశ్నించే కథకి సోదరులారా, ఇక మరి పట్టభద్రుల ఉపయోగం వస్తా ఉంది. పోయినసారి పల్లా రాజేశ్వర రెడ్డి వేలకు వేల రూపాయలు పంపిండు. ఈసారి ఎట్లా పరిసరం కాకుండా మళ్ళా తెచ్చుకుంటూ పల్లా రాజేశ్వర రెడ్డి ఎన్ని ఇచ్చినా తీసుకోండి. ఇక పోయినసారి కూడా పల్లా రాజేశ్వర రెడ్డి 100 కోట్లు పెట్టి అక్రమంగా దుర్మార్గంగా భోగ చోట్లతో ఆయన నా మీద గెలవగలిగాడు. సోదరులారా, సోదరిమణులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పల్లా రాజేశ్వర రెడ్డి పని ఏదైనా సగం ఉంటుందా? జనగాంలో పోయి ఆడతో ఓట్లు తయారు చేసి ఇప్పుడు జనగాంలో అనుకో పేరు పెట్టి దొంగోట్లు ఎమ్మెల్యే అంటుంది. ఎంత గొప్ప పేరు సంపాదించిన పల్లారాజేశ్వర రెడ్డి. దొంగోట్ల ఎమ్మెల్యే అంటారు పల్లారాజేశ్వర రెడ్డి. అది జనగాంలో ఎమ్మెల్యే అంటే ఆ దొంగోట్ల ఎమ్మెల్యే ఉండదు సార్. ఆ పరిస్థితి వచ్చింది. దొంగోట్ల ఎమ్మెల్సీగా బతికినప్పుడు ఇప్పుడు దొంగోట్లు తయారు చేసి జనగాంలో ఎమ్మెల్యే అయినాం. నేను చెప్తా ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డి, నీవు చేసిన అక్రమాలు, నీవు చేసిన మోసాలు ఖచ్చితంగా నిన్ను చట్టసభలో అడిగి పారేస్తాం, చట్టం ముందు నిలబెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కేటీ రామారావు కూడా ఈ సభ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా, మార్చి 4 ఏరి జూన్ 4 దాకా టైం ఇవ్వడా నీకు. ఎన్నికల కోడ్ని పారిపోయేది ఇప్పుడే వారిపు, తర్వాత నీకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఉద్యోగం మిగిలితే కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈ ప్రజలు, నేను వరంగల్లో మాట్లాడుతున్నాను.
రంగం కాదట టీఆర్ఎస్ నాయకులు టేబుల్ జోలో పెట్టుకుని తిరిగినాడు. ఎందుకంటే భూములు వచ్చి కబ్జాలు ఆడ సోదరి మండలారా, ఇక్కడ ఇవాళ వాస్తవాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇలా తీర్మానం వలన ఎందుకు ఓటేయాలంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పింది ఎవరు? సోనియా గాంధీ తల్లి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇచ్చిందా లేదా? ఈ మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తా అని చెప్పింది. ఇచ్చిందా లేదా? ఈ పేద బిడ్డలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా అని ఇచ్చిందా లేదా? రేపు పొద్దున గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కడియం శ్రీగారన్నారని చెప్తా ఉన్నాడు. జూన్ 4 తర్వాత జాబ్ క్యాలెండర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు కానుకగా ఇవ్వబోతుందని మాట్లాడుతా ఉన్నారు. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏరియర్స్ కానీ టీఏలు కానీ ప్రమోషన్ కానీ వాటన్నిటిని కూడా త్వరిత గతిలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3 అన్న సోమవారం రోజు ఎలక్షన్ ఉంది. దయచేసి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈ 3 జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులకు సెలవు మంజూరు చేయాలి, వేతనంతో ఉన్న సెలవు అని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. బహుశా అది నిన్నమనే ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. జూమ్ మీటింగ్ లో దాదాపుగా సెలవు మంజూరు కాబోతోంది. సోదరులారా, మీ అందరికీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం సెలవిస్తా ఉంది. వేతనంతో కూడిన సెలవు. దర్జాల పోయి పోలింగ్ స్టేషన్ లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2 బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2 ఉంటుంది. ఫస్ట్ మీద ఒక పేరు ఉంటుంది, రెండో పేరు తీర్మార్ మల్లన్న ఉంటుంది. ఈ తీర్మార్ మల్లన్న గుర్తు పైన గుర్తులు ఏముండే కాంగ్రెస్ గుర్తు చేయగుర్తు ఉంటుంది. తీర్మార్ మల్లన్నకు ఎదురుగా ఖాళీ డబ్బాలో 1 నెంబర్ వేయాలి. నేను పెద్ద శ్రీగారన్న రిక్వెస్ట్ చేస్తున్నా, బూతుల దగ్గర ఇచ్చిన ఫ్లెక్సీ నమూనా బ్యాలెట్ కొట్టించి పెడితే రేపు పొద్దుగా వాళ్ళ సౌకర్యవంతంగా తెలియజేస్తా ఉన్నా. 1 నెంబర్ వేయాలి. పోయినసారి కూడా స్టేషన్ కనుక బిడ్డలు చాలా మంది ఓటేసి మళ్ళా మేము ఉన్నాం కొట్లాడుతుందని చెప్పి ఇక మీరు వేసి కొంతమంది ఏం చేసినట్టే ఈ 1 నెంబర్ వేసే కాడ చేయి మళ్ళా రాష్ట్రం ఇక కొంతమంది రక్తంతో కొట్టే దిగిపోయింది. ఇట్లా 20,000 ఓట్లు పోయింది. 20,000 ఓట్లు సిద్ధ అయిపోతే 6,000 నేను ఓడిపోయింది. జరిగిన కథకి అందుకోసమే ఇక